ఎవర్రా మా యొక్క చేతాలకు అడుగొచ్చిండే వాడు? చెప్పండి, నా కొడకల సిద్ధారెడ్డి బోరికాడ మోటార్ తెంకపోయింది మీరే కదా. నిజం చెప్పుకోవాలి, ఏం మాట్లాడి నాకు దాంట్లో బాగా ఇచ్చేయండి అంతే. 600 ఇచ్చారు. 600 నిజం చెప్పే 1200 అమ్మినాం, 600 నీకు ఇచ్చేస్తాం. నువ్వు 300 రూపాయలు తాగేసినావురా నా కొరక. తాగేసినాడా? నీకేం తెలుసా? నిజం చెప్పు. మా కోడిగుట్లు కోడిపి తినేసింది దేవుడు. పెరిగి గట్ర నా కొడక నట్టకంత పూసుకొని తెచ్చినావు చూడు కోడిపియ. చూడా కాలేని మాట అబద్ధం చూడా. తినేసినవా? ఆ మూడు దుడుచుకొని తాయి తిని చచ్చింది ఊగినా. సార్ చెప్తున్నా, నా కొడుకులారా మీరు మనుషులే నెల్లా, మిమ్మల్ని దొంగలే నెల్లా, నాకేం దిక్కే తెలియదురా. రాజుల్లో రాజు, దొంగల్లో దొంగలు. రాజు ఎట్లని కానీ దొంగల్లో దొంగరు నువ్వా? గ్యారెంటీగా పక్క నిజం. ఇంతకు నీవెవరు? ఓరి నీ ఎక్క నన్ను అడిగేంత నా కొడుకు నువ్వా? 33 గ్రామాలకు ముంచూపు రెడ్డి మోగుట్టను బాయ్, 66 గ్రాముల హక్కుదారుడు, ఓలుగుండ్ల పరిపాలన చేసే. అంతేరా రే, మిడిమాలను పడిపడితే నా కొడుకులు మీ కథ ఇంతేరా? మధ్యలో పడిపోయినావు. పడిపోయినా ఇంక నువ్వే మనకి మీరా నా కొడుకులా? ఏమనుకున్నావు? ఏమిరా 33 గ్రాములకు మున్సిపల్ రెడ్డి. నువ్వురా చెప్పేది వాయి నువ్వా? వాయికి అన్నట్టు నువ్వురా చెప్పేది నువ్వా? 66 గ్రాములకు హక్కుదారుడా నువ్వు. ఓలుగుండ్ల పరిపాలన చేస్తారు రాఘవ రెడ్డి కొడుకు పెద్ద గోవింద రెడ్డి. ఇంకేం వాయి? నీకు దినాలు 7 దండాలు లేదులే, నేను నీకు దండం పెట్టలా. ఆ కాళ్ళకి ఎట్లా దండం పెట్టేది? రాఘమాన్ దగ్గర పీ దొక్కినాడు. గోవిందరెడ్డి బొమ్మిరెడ్డి నా కొడుకు చెప్పిన నీళ్లు పోసుకొని దాగి సాయిరా అంటే పచ్చి దాగి చచ్చినాడు. ఇప్పుడు ఎక్కేసింది పచ్చి. ఏం చేయొచ్చు నేను? నా మాట అయినడా నా మీ నాయన చెప్పినా వాడి గురికి 600 పెడితే నాకు మన ముద్దరికి 300 పావు. మేమెవరు తెలిసిన నీకు? నేను ఈ యొక్క వాళ్ళు ప్రపంచమంటి రాఘరెడ్డి గారు పెద్ద కమరేంటి పెద్ద గోవిందరెడ్డి రా. నేను ఒకనికన్నా మధ్యలో పడకపోయినా ఎంతలా వేట్ వేసుకుంటే తప్పక్క ఊడిపోయింది. ఏమిరా ఇంకెప్పుడు వేసుకోద్ది అవే నూసిపోయా ఇక్కడ పైన కట్టుకోండివే. మా యొక్క పంచులు ఎట్లా ఉంటాయిలే. మీ నాయన చెప్పినాడు ఎత్తలారి 7 మంది నా కొడుకు లేకు దాని పోయినారు, 300 మంది చేతికాలు మునుపప్పుడు పోయినారు, 12 మంది పాలగారు పొద్దున్న పోయినారు, రాగుమాని రచ్చగాడికి రాకెత్తను పోయినారు, మద్దుమాని మడకతో నన్ను పోయినారు. అయ్యా నీ యొక్క మీ నాయన నన్ను అనింది. మీ నాయన నన్ను ఆ కోతి చేద్దలు ఎట్లా చూసుకొని రా పుర్ర బేవకు పని నన్ను. ఆకుతోట ఆరిపోయింది, చెరుగుతోట చెదులు పట్టిపోయింది, మునగతోట మునిగిపోయింది, ఈ రాకుతోట రాలిపోయింది, ఆకుతోట ఆరికిపోయింది. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం?
తలారి ఆ? చూడు, మా యొక్క తండ్రి గారికి మేము 7 మంది కుమారులు. అబ్బా 7 మంది కుమారులు, 6 మందికి 6 గంటల ఎద్దులున్నాయి. ఉమ్. మా యొక్క చిన్న తమ్ముడు వెంగళరెడ్డి గారికి ఎద్దు లేని కారణమన మా యొక్క సేద్యములు చాలా మట్టబడుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఆయనకు ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తాం, లేదంటే కొంపక 7 వాకిలు నేసి మా యొక్క తండ్రి రామరెడ్డి గారికి ఒక్క మాట తెలుపవయ్యా. కొంపకి 7 ఆకిన్లు అంటే అప్పటికి అన్ని తూట్లు పెట్టేస్తారు కొంప. ఏ తూట్లు కాదురా, ఆయనకు మాతో పాటు సరే ఎద్దులు తెచ్చిస్తే వాకిలి పెట్టేది అంతే. వారకి వెళ్ళిపోతారా? సరేలే, సరేనా? దయచేసి ఊర్లో ఆడ తిరగద్దండి, దొంగలను మెట్లతో కొడతారా? మెయిన్ కుక్కలకు చూపించద్దు, కుక్కలు కనపడద్దండి. పో 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 తినేయాలి పో. అన్నం బాగా ఉడుకుడుకు ఉంది ఎక్కడ నా కొడుకులు రప్ప రాగమానికి ఉర్రు పెరికేస్తారు ఇట్లా నా కొడుకులు కనపడుతూ ఊర్లో. ఈ గెంగి దాటిపోయింది పారెడ్డి. రాడు అయినా కానీ నువ్వు పైన సేద్యాలు ఎవరైతే ఎవరైనా తలారి అప్పా నీ పెద్ద కుమారుడు గోవిందరెడ్డి చెంతకు వెళ్ళి అడిగి విచారించగా ఏమి తెలిపినాడు? మీకు 6 మంది కుమారులు, 6 మంది కుమారులకు మంచి రామలచ్చిన దుప్పాత కొనలు ఉన్న చేద్దాలు చేస్తున్నారంట. అవును. అందరికంటే చిన్నవాడు మీరు ముద్దుగా సాగుతున్నప్పుడు చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దు లేని కారణమున ఒకరి పైన ఒక రొంతులు వేసుకొని చేద్దాలు చాలా బందేర్లు పడినాయప్ప. ఏమని సేద్యాలు ఇట్లా హల్లా కూల పెట్టినాయన్నమాట. దాని సందేశము ఈ 6 మందితో సమానంగా నీ చిన్న కొడుకు కూడా ఎద్దులు తెస్తే చేద్దాలు చేస్తారంట. అవును. లేకపోతే ఏ కొంపకి 7 ఆకిన్లు అంట. ఏమి పొరబడి దేశ పేరు కాడు తెచ్చిన సరిపడి సేద్యము. అవును. లేకపోయిన హత్తులు మెడికాడు ఓకలు పడుతున్నా పెద్ద కొడుకు గోవిందరెడ్డి తెలిపినాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత మాట రాతలారి అయిన మాటల్లో మర్చిబుట్టిని నా ఇక కంఠంలో ప్రాణం ఉండగా 7 ఓకలు ఎందుకు పెట్టిస్తాను? నువ్వు చచ్చిపోయిన బాణీలే వీధిని కాకుండా మాటల్లో మర్చిబుట్టిని. అవును. ఆత్మస్ఫునాయిక భార్యతో సాగినాగు ఉంది కదా. అవును. రెడ్డి హాకి నేను సభారక్షణకి ప్రవేశపెట్టమరా తలారి. ఇప్పుడే ప్రవేశపెట్టాను. బంగారి కొమిలి భార్య అవును. మీ అమ్మల దొరసానగమని ఎంట పెట్టుకుంటా తలారి. అలాగనే ప్రభు. తొందరగా బయలుదేరు. అమ్మా ఆయమ్మకి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ పెంచకూడదు. చెల్లి అమ్మా తల్లి వేసేసి పదమ్మా ఇట్లా నేర్గడమ్మా అయితే మొగ్గు మా రెడ్డి ఎక్కడ తెచ్చినాడు. అమ్మ నెలకు లేచేసినాయమ్మా ఇట్లయితే రాదు. చెలియా నీ వైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఇంటికి చేరిన గువ్వల నడిగా అందరినీ మాయమ్మ అందరినీ అమ్మ దర్శాని నాకు ఏమో చలికే మదిరిపి చచ్చిపోతుంది బాత్రూమ్